విశాఖ యువతి మౌనిక హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. నిందితుడు రవీంద్రం పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించాడు. రవీంద్రం మౌనికని తన ఇంట్లో హత్య చేయలేదని తేలింది. తన స్నేహితుడి ఇంట్లో చంపి సూట్ కేసులో పెట్టి ఇంటికి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. ఏ పాపం ఎరగని తమ కుమార్తె మౌనికని అత్యంత దారుణంగా హత్య చేశారని, ఈ ఘాతకం వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తెచ్చి తమకి న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. మౌనిక హత్య జరిగి 10 రోజులు కావస్తుంది. అయితే కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న విచారణ చేసే కొద్దీ అయితే ఆ ఘటన హత్య అనేది తన ఇంట్లో కాదు, తన స్నేహితుడి ఇంట్లో చేసినట్టు ఇప్పుడు పోలీసుల విచారణ తెలిసింది. ప్రస్తుతం చూడొచ్చు ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో ఒకసారి చూడొచ్చు. అంటే ఆ కుటుంబం, ఆ తల్లి కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఒకవైపు ఈరోజు ప్రత్యేకంగా అందరూ కూడా ఒక చోట చేరారు. అందరూ కూడా తీవ్ర ఆవేదనతో ఉండిపోయారు. అందరూ కూడా ఒక ఆవేదనతో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అమ్మ ఈరోజు మళ్ళీ అంటే ఆ ఇంట్లో కాదు, వేరే ఇంట్లో ఫ్రెండ్ ఇంట్లో జరిగిందని చెప్తున్నారు. అంటే ఈ ఘటన తెలిసి అందరూ కూడా మళ్ళీ అవాక్కయ్యారు. ఏమంటారు? ఏంటి మాకు మీలాగే తెలుస్తుంది కానీ మాకు పూర్తిగా ఏమి వివరాలు తెలియదు. ఆ పిల్ల కార్యక్రమాలు చేయడానికైనా మేము బీచ్కి వెళ్ళాం ఆ ఫ్యామిలీ అందరం. అక్కడే తెలిసింది మాకు, అంతేగాని ఏం తెలియదు. ఆ పిల్ల మంచిదే అండి, ఇక్కడ పుట్టింది, ఇక్కడే పెరిగింది, ఈ వీధిలోని సంజీవయ్య కాలనీలోని. ఎవరినైనా అడగండి, అన్నమంతా పట్టి చూడక్కర్లేదు, ఒక్క మెతుకు పడితే సరిపోతుంది. అలాంటి పెద్ద దిక్కులాగా ఉండి నా కూతురు కోల్పోయాం. మాకు న్యాయం చేయమని వేడుకుంటే ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. తొలుత ఆ ఇంట్లోనో, తర్వాత ఇంకో ఇంట్లో అంటారు. ఏమంటారు? అదే ఇంకెక్కడెక్కడ చేశారో దయచేసి మా ఎందుకంటే ప్రభుత్వ అధికారులు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, అనితమ్మ ఇంకెక్కడెక్కడ చేశారు, ఎంతమంది ఉన్నారో దయచేసి మాకు ఇలా న్యాయం జరగదమ్మా. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే పూర్తి స్థాయిలో జరుగుతుందమ్మా. ఇలా ఎంతకాలం ఎక్కడెక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. మా పాప వెళ్ళడం తెలుసు అంతవరకే. దయచేసి మాకు పూర్తి న్యాయం చేయండి. ముఖ్యంగా మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉండాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ కాబట్టి ఇది తెలియదు కాదు. సో ఇది ఈ తండ్రి తల్లి ఆవేదన. ఒకవైపు మౌనిక హత్య ఘటనలో కన్నీరు మున్నీరుగా ఇంకా ఆ కుటుంబం తెరుకోలేకపోతుంది, కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. మరోవైపు ఆ హత్య కేసు ఘటనలో ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. ఆ నిందితుడు కస్టడీకి తీసుకున్న తర్వాత ఆ హత్య అక్కడ కాదు, తన స్నేహితుడి ఇంట్లో చేశామని చెప్పడం ఇప్పుడు వెలుగులోకి రావడం తీవ్ర ఈ కుటుంబానికి ఆందోళన కలిగిస్తుంది. అంటే ఈ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, తమకు కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో కాజా TV9 విశాఖపట్నం. మౌనిక హత్య ఘటనపై మొదటి నుంచి అనేక అనుమానాలున్నాయని మహిళా సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నలు సంధించారు. కేవలం నిందితుడి వాంగ్మూలంపైనే ఆధారపడకుండా లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు జరగలేదు, ప్రొసీజర్ ప్రకారం జరగలేదని చెప్పడానికి ఉదాహరణ ఇప్పుడు బయటకు వచ్చిన కొత్త అంశం. ఎందుకంటే ఈ అంశం మొదటే వచ్చి ఉండేది. దర్యాప్తు అధికారులు కనుక సిస్టమేటిక్గా నేరస్తుడు చెప్పిన కథనమే వాస్తవంగా జరిగింది, ఆయన అదేవిధంగా రీకన్స్ట్రక్ట్ చేసి చూపించిందే వాస్తవం అని చెప్పేసి ప్రచారం చేయకుండా వీళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏమి తేలిందనేది కనుక పరిశీలించి ఉంటే వాస్తవాలు తేలి ఉండేవి. మేము దాదాపు 7 అంశాల మీద కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పాం. అది నేరం అక్కడే జరిగిందని నిర్ధారించడానికి కావాల్సిన సీసీ ఫుటేజ్ ఏమీ ప్రవేశపెట్టలేదు. అప్పుడు కూడా చెప్పాము, ఇంతకుముందు పగడాల ప్రవీణ్ కాదు, అతను కాదు, ఏదో చేశారన్నప్పుడు రోజుల తరబడి రీల్స్ అని ప్రవేశపెట్టారు. పోలీసులు ఏంటంటే ఎవరైతే ముద్దాయికి అనుకూలంగా కొమ్ము కాస్తున్నారని చెప్పాలి ఒక విధంగా. అలాగే ఒకే రోజులో 2వ రోజులోనే ఇంత ఘటన జరిగితే అందరికీ అనుమానాలు వస్తాయి. అది ఘటన జరిగే ఇల్లు కాదు, అక్కడ చేయడం ఒక్కడే సరిపోండు అని అనుమానాలు వస్తున్నాడు. మీరు అధికారులను పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు అనుమానాలు? సాధారణ ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి గొంతు ఇప్పి అరిస్తేనే కానీ ఈ ప్రభుత్వానికి పట్టలేదా, ఈ పోలీసులకి పట్టలేదా? వీళ్ళు ఇప్పుడు వెలుగులో ఒక్కొక్కటి బయట పెడితే ఒక చిన్నది ఒకడాన్ని కూడా మాకిప్పటికీ కూడా ఒకడు ఇద్దరు చేసి పని కాదని మాకిప్పటికీ అనుమానమే. అది ముందు నుంచి మేము అదే కోరుకుంటున్నాము. కానీ ఇంకా ఎంతమంది ఉన్నారో, ఇది ఒకరిద్దరు చేసిన పని కాదు, వీళ్ళందరూ వెలుగులోకి రావాలి. హత్య వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారో గుర్తించి నిందితులకి కఠిన శిక్ష విధించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్. ఎందుకంటున్నానంటే ఈ నమ్మకం లేదన్నమాట. ఫస్ట్ మనం ఒక మాట చెప్పారు, ఏంటంటే ఇట్లా జరిగింది, ఇలా చేశారని. మీరు దర్యాప్తు చేసినప్పుడే చెప్పేశారు ఏంటంటే మీకంటూ అంటే పూర్తి దర్యాప్తు అవ్వకముందే మీరు బయట పెట్టేశారు. ఇలాగా అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్, వాడు చెప్పింది తీసుకొని అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ చేశారు. దానివల్ల సోషల్ మీడియా అట్టే ఉడికిపోతుంది. ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ కాబట్టి ఇంక మాట్లాడడానికి సపోర్ట్ లేదు.
అలా చేసి పారేశారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకు ఒక విషయం చెప్పారు, ఇప్పుడు కొత్త విషయం బయట తీసుకొస్తున్నారు. అదే నమ్మకం లేనప్పుడు దీన్ని మేము ఎలా నమ్మగలుగుతాం చెప్తారా? ఆ విషయం ఏంటంటే మీరు దర్యాప్తు చేసినప్పుడు ఆయన తీసుకెళ్ళి సీన్ రీక్రియేట్ చేశారు. సీన్ రీక్రియేట్ చేసినప్పుడు ఒక పర్టికులర్గా ఇలా జరిగిందని చెప్పాడు. ఐడి కార్డు నిజం కాదు, అది ఇద్దరు పెనుగాటలు నలగలేదు, ఆ కత్తి నిజం కాదు, అది లోపల ఉంది, అది తీసుకొచ్చారు. బట్టలు నిజం కాదు, ఆ ప్లేస్ నిజం కాదు. ఇప్పుడు వేరే ప్లేస్కి తీసుకొచ్చి ఇక్కడ జరిగింది, ఇలాగుంది, ఇటు నుంచి ఇలా తీసుకొచ్చాడు, ఇలా చేశాడని ఇప్పుడు చెప్తున్నారు. దీన్ని మనం ఎలా నమ్మంటారు? ఇతను వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా ఇతనికంటే కఠినంగా శిక్ష పడాలి. ఇతనికి ఏ శిక్ష అయితే పడిందో ప్రజలందరికీ కూడా తెలియపరిస్తేనే కానీ ఈ శిక్ష అమ్మ ఇలా చేస్తే ఇటువంటి శిక్ష పడుతుంది, ఇలా చేయకూడదు. ఏదున్న పెద్దల సమస్యలోనో పోలీసు వాళ్ళ సమస్యలోనో ఇంకెవరి సమస్యలోనో తేల్చుకొని ఇటువంటి సాల్వ్ చేసుకునే ఆలోచన ఈ రోజు ఉన్నటువంటి ఉన్నత అధికారులు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి భయం పుట్టించాలి. ఈ శిక్ష పడి ఈ ప్రజలందరికీ కూడా తెలియజేస్తారని చెప్పేసి తెలుసుకుంటాం.